నీకు జ్వరం తగ్గల్లా లేదా ఒకటి చెప్పు. ఇదే నాతో పట్టుకొని తిరుగుతావా? నీ కళ్ళు చూసుకు ఎట్లున్నాయి? మబ్బు మబ్బు ఇట్లా ఉండవు నువ్వు తాగిన చూడు. నువ్వు చేపెట్టుకొని చూడు. చూడు ఎంత గరం ఉంది, ఎంత గరం ఉంది చూడు. గరం ఉంది, నోరు ఆరకపోతుంది. చిన్నోడు మళ్ళీ స్టమక్ పెయిన్ అంటుంటే ఎంతకన్నా మంచిది టెస్ట్లు వేయిద్దామని చెప్పేసి పాత డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. అతనైతే చెకప్ అంతా చేసినాక టెస్ట్లు ఏం అవసరం లేదు, మసాలా ఫుడ్ తగ్గించి మెడిసిన్ అనేది తగ్గిపోతుందని చెప్పిండు. నేను ఎక్కువ ధనియాల పొడి జీలకర్ర పొడి యూజ్ చేస్తుంటాను, ఇంక ఇప్పటి నుంచి అవి కూడా తగ్గించేసేయాలి. నెక్స్ట్ డే వచ్చేసి దసరా ఫెస్టివల్ ఉంది కాబట్టి భక్షాలన్నా చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ పల్లీలు ఎర్ర చక్కెరతోటి అయితే బాగా తింటారనమాట ఇష్టంగా, అందుకే అవే రెడీ చేస్తున్నాను. పిన్ని ఒకటి తడుపుకుని అయితే ఉంది. ఇక్కడ మా పిల్లలు చూడండి, మాకు కూడా నేర్పించు మమ్మీ, నేను కూడా చేస్తామని చెప్పేసి ఎట్లా చేసుకుంటూ కూర్చున్నారు. ఇట్లా రుబ్బుతాం మమ్మీ అని చెప్పి చూపిస్తున్నారు. ఇంకా గిన్నెలు పెన్సిల్ తీసుకొని కొట్టుకుంటూ ఆడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉన్నారు. నేను ఆ రోజు ఇంటి పని అంతా చేసి భక్షాలు చేయడానికి వచ్చిన వరకు 2 అయింది. అప్పుడు ఇంత పిండి పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు అయిపోయేది. అల్లరి చేయకుండా నేను దబదబ చేసుకుంటాను అంటే కూడా వినకుండా ఆ గిన్నెలు నేను రుబ్బనికి ఇస్తలేనని చెప్పేసి ఆ గిన్నెలు పెన్సిల్ తీసుకొని కొంచెం పిండి తీసుకొని దానితో రుబ్బుకుంటూ అయితే కూర్చున్నారు. నిన్నంతా మా చిన్నోడు స్టమక్ పెయిన్ అన్నాడు కదా, ఈరోజు చూడండి పిండి ముందర పెట్టుకొని మంత్రాలు చదువుకుంటూ కూర్చున్నారు. అల్లరి చేసిరు. ఆ భక్షాలు అంతా రెడీ అయిపోయే వారికి ఇంకా చూడండి రెడీ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా కొంచెం ఆరాలి అని చెప్పేసి గాలికైతే పెట్టిన 4 మిగిలితే పిండి ముద్దలు ఇట్లా పూరీలాగా చేసిన అనమాట. ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ అన్నం తినడానికి వచ్చినప్పుడు పిల్లల్ని షాప్కి అయితే తీసుకెళ్ళండు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.